ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు భక్తుడైనటువంటి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున నీపైన వారు విజయము పొందజాలరు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక మనపైన ఎవరు కూడా విజయము పొందజాలరు అనేటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆనుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన తోడుగా ఉంటాడు గనక వారు చేసే ప్రతి పనిలో ఆయన సహకారాన్ని, సహాయాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ప్రభువు ఉన్నాడు. కనుకనే మనము దేవుని మీద ఆనుకుని ఆయన మీద ఆధారపడి మనం నడిచినప్పుడు, మన జీవితాలను ముందుకు కొనసాగించినప్పుడు దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి మనపైన రకరకాలైనటువంటి కార్యాలు జరిగించాలని, మనలను బ్లేమ్ చేయాలని, మనలను నిందించాలని, మనపైన ఏదో రకంగా ఒక అభియోగం తీసుకురావాలని చేస్తున్నటువంటి ప్రతి తంత్రమును, అపవాది కల్పిస్తున్నటువంటి ప్రతి తంత్రము నుంచి దేవాది దేవుడు విడిపించి నిన్ను గొప్ప చేసేవాడుగా ఉన్నాడు. కనుక ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు కూడా మనకు ఏ హాని కూడా చేయలేరు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు తన యొక్క భరోసాని ఇస్తూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీపైన విజయము పొందజాలరు. నువ్వు అనుకుంటున్నావేమో వారి జీవితాల్లో నన్ను అధిగమించి వెళ్ళిపోతారేమో, నన్ను ఇలాగా అణగద్రొక్కేస్తారేమో అని. కానీ వారు నీపైన జయం పొందరు. ఎందుకంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు సాఫల్యతనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. తన కృపను నీ ఎడల వెల్లడిపరిచి, బలపరిచి నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆనుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉండి బలపరిచేవాడుగా ఉన్నాడు. కనుక ప్రభువుకు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. మీరు మాకు తోడుగా ఉండి మాకు జయమునిచ్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.